వైసీపీ నేతలు చేసిన తప్పును సరిదిద్దుకోకుండా సిగ్గు లేకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి సన్నిధిలో సంప్రోక్షణ హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ నేతలు చేసిన తప్పుకు 151 సీట్లు గెలిచిన ప్రభుత్వం 11 సీట్లకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా రాజకీయాలు చేయొద్దని కోరారు. కానీ గత పాలకుల తప్పిదాలు వాటా పాప పరిహార్థం ఈరోజు సింహాచల దేవస్థానంలో ఈ సంరక్షణ కార్యక్రమం చేయాల్సి రావడం నిజంగా చాలా సిగ్గుపడాలి, బాధపడాల్సిన విషయం. గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ చీఫ్ ఒక తప్పు జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని పరీక్షించుకుందాం, దీన్ని సరిదిద్దుకుందాం, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా అందరం కలిసి కృషి చేద్దామని చెప్పాల్సిన బాధ్యత మర్చిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ రాజకీయం మాట్లాడుతూ ఉన్నాం. అందుకే ప్రజలు మన అలాంటి తీర్పిచ్చారు. 11 సీట్లు 151 సీట్లతో గెలిచిన పార్టీ కేవలం 5 ఏళ్ళు తిరిగేసరికి 11 సీట్లకు వచ్చిందంటే అతను పరిపాలన ఏ విధంగా సాగిందో అర్థం చేస్తున్నారు ప్రజలు. మరి ఇలాగే ఇప్పటిలాగే కానీ ఇంకా మాట్లాడుతుంటే భవిష్యత్తులో ఆ 11 కూడా మిగిలిపోవు, చివరికి 0 సీట్లు పరిపిస్తుంది. ఓ పక్క ఆయన పార్టీ నాయకులందరూ కూడా పార్టీ వదిలేసి జనసేన, తెలుగుదేశం, బీజేపీలో చూస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. చివరికి ఆయన ఏకాగ్గా మిగిలే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఎప్పటికైనా సరే ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు, భక్తుల మనోభావాలు, మన సెంటిమెంటు, దీంట్లో రాజకీయాలు దయచేసి చేయొద్దు.